నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పెట్టుబడుల ఒప్పందాల అమల్లో వేగం పెంచాలన్న రేవంత్ రెడ్డి కంపెనీల ఏర్పాటుకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని దిశానిర్దేశం నేడు తెలంగాణ మంత్రివర్గ భేటీ ఘోష్ కమిషన్ నివేదిక హైకోర్టు తీర్పుపై చర్చ సుప్రీంకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకునే అవకాశం జూన్ నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్న ఏపీ సర్కార్ తొలుత వితంతువులకు అందించాలని నిర్ణయం 1,50,000 మంది అర్హులని అంచనా అనకాపల్లిలో 5,400 కోట్లతో రెన్యూ సంస్థ క్లీన్ ఎనర్జీ ప్లాంట్ నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు 2,100 మందికి ఉపాధి అవకాశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ లీసా గిల్ గెజిట్ జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ ఈ నెల 25న ప్రమాణ స్వీకారం తమిళనాడు బెంగాలు తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్లో ఘోర ప్రమాదం బ్రేకులు ఫెయిల్ అయి పలు వాహనాలను ఢీకొన్న ట్రక్ 2 కార్లలో మంటలు చెలరేగి 11 మంది మృతి ఇరాన్తో కాల్పుల విరమణకు గడువు లేదన్న అమెరికా చర్చలపై ట్రంపే నిర్ణయం తీసుకుంటారని వెల్లడి అగ్రరాజ్యం తీరుపై టెహ్రాన్ విమర్శలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలు వేగంగా అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంస్థల ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షించేందుకు రియల్ టైం డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకు అవసరమైన భూసేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. దావోస్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇతర వేదికలపై వివిధ సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పనులు ప్రారంభమైన కంపెనీలు, అనుమతుల దశలో ఉన్న సంస్థలు, సాంకేతిక ఇతర కారణాల వల్ల పనులు పెండింగ్లో ఉన్న కంపెనీల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఫ్యూచర్ సిటీ వివిధ ప్రాంతాల్లో సంస్థలకు కేటాయించిన భూములు, అక్కడి మార్కెట్ ధరలు, ఆయా కంపెనీలు చెల్లిస్తామంటున్న మొత్తాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం ప్యూర్, రేర్ ప్రాంతాల్లో సంస్థలకు భూములు కేటాయించాలని రేవంత్ సూచించారు. పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు వేగంగా ఇవ్వాలన్నారు. ఆయా కంపెనీలు పనులు త్వరగా ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలకు అవసరమైన భూసేకరణ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్ అవసరాల వివరాలను ముందుగానే తెలుసుకుని ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని డేటా సెంటర్లకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను 3 కేటగిరీలుగా విభజించాలని ఆయన సూచించారు. మల్టీనేషనల్ మార్కెట్లో పేరున్న కంపెనీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఆయా సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. వేగంగా ఎదుగుతోన్న కంపెనీలకు తర్వాతి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మిగిలిన కంపెనీలను 3వ ప్రాధాన్యంగా ఎంచుకొని వాటి పెట్టుబడులు పట్టాలెక్కేలా చూడాలని అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీలో కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంఓయూల అమలు పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెట్టుబడులకు సంబంధించి పురోగతిని తెలుసుకునేలా రియల్ టైం డాష్ బోర్డు, మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో మానిటరింగ్ వ్యవస్థ పనిచేసేలా చూడాలన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో కొనసాగుతున్న కార్యకలాపాలపై ఆయన ఆరా తీశారు. ఆయా టవర్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించి జైకా నిధులతో చేపట్టనున్న పనులపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్ మెట్రో రైలు పనులపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మెట్రో పనుల భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. 2 ఏళ్లలోనే చంద్రాయనగుట్ట వరకు మెట్రో రైలు పనులు పూర్తి కావాలని నిర్దేశించారు. 2వ దశ మెట్రో అనుమతులు, బహదూర్గూడ వద్ద హైస్పీడ్ కారిడార్ వరకు మెట్రో విస్తరణపై అధికారులతో చర్చించారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు, ఆర్టీసీ సమ్మె వంటి కీలక అంశాలపై నేడు తెలంగాణ మంత్రివర్గం చర్చించనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలపై సమాలోచనలు జరపనున్నారు. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు లింక్ పైన చర్చించనున్నారు. ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ చర్చించనుంది. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల అంశం ప్రస్తావనకు రావచ్చని సమాచారం. ఈ నెల 30లోగా ఎమ్మెల్సీగా ఆమోదం పొందకపోతే అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. గవర్నర్ ఆమోదించకపోతే రాజీనామా చేయించి మళ్లీ ప్రమాణం చేయించాలా, ఇతర ప్రత్యామ్నాయాలేమిటనే అంశంపై చర్చించనున్నారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. రహదారుల నిర్మాణంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు 98,000 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రహదారుల నిర్మాణంపై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 3 ఏళ్ల క్రితం బ్రిడ్జిలు నిర్మించినా అప్రోచ్ రోడ్లు లేక నిరుపయోగంగా ఉన్నాయని భట్టి చెప్పారు. ఆయా అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి 148 కోట్ల విడుదలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. నవంబర్లో హైదరాబాద్లో జరగనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ కు నిధులు మంజూరు చేసింది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సమావేశంతో 20,000 కోట్ల పెట్టుబడి వచ్చే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. 13,000 కోట్లతో 600 కిలోమీటర్ల రోడ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. 20,000 కోట్లతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లుగా విస్తరించనున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి బందర్ పోర్ట్ వరకు 20,000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. ఆ రోడ్డుకు సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అవసరమైన అలైన్మెంట్ కేంద్రానికి పంపినట్లు కోమటిరెడ్డి వివరించారు. 941 కోట్లతో ఎల్బీ నగర్, హైత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ చేపట్టినట్లు మంత్రి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితంతువులకు పింఛన్ భరోసా కల్పిస్తోంది. జూన్ నుంచి కొత్త వారికి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం 3వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ దాదాపు 1,53,000 మంది అర్హులకు పింఛన్ అందించనుంది. కొత్త పింఛన్ల మంజూరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అర్హులైన వితంతువులకు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకొచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తయి 3వ సంవత్సరం వస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వీటిని మంజూరు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. వితంతు పింఛను విభాగంలో 1,53,000 మంది అర్హులుంటారని సెర్ప్ అంచనా వేస్తోంది. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి 4,000 చొప్పున పింఛను మంజూరుకు నెలకు 61 కోట్లు వ్యయం కానుంది. వైసీపీ హయాంలో తమకు వితంతు పింఛను రాలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక భారీగా ఫిర్యాదులు అందాయి. 2019-24 మధ్య 5,50,000 మంది వితంతువులుగా మారితే అనర్హుల్ని తీసేగా 2 లక్షల మందికి పింఛను అందలేదని తేలింది. వీరందరూ గత ప్రభుత్వంలో పింఛను ఇచ్చేందుకు అనుసరించిన 6 అంచెల తనిఖీలో అర్హత సాధించిన వారే. అయినా పింఛను ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వీరికి పింఛను అందించేందుకు వివరాల్ని మళ్లీ తనిఖీ చేయించింది. ఇందులో కొంతమంది చనిపోయినట్లు గుర్తించారు. మిగిలిన వారికి జూన్లో పింఛను మంజూరు చేయనున్నారు. భర్త చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం తీసుకుని దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారికి పింఛనిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌస్ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పింఛన్లు మంజూరు చేస్తోంది. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛను మరుసటి నెలలోనే భార్య పేరు మీదకు బదలాయిస్తోంది. దీనికి స్పౌస్ కేటగిరీగా పేరు పెట్టింది. ఇలా 2,30,000 మందికి కొత్తగా పింఛన్లు అందించింది. వితంతువుల పింఛను తర్వాత అర్హులైన దివ్యాంగులకు కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. వీరిని ఎలా నిరోధించాలా అని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం దివ్యాంగ విభాగంలో పింఛను తీసుకుంటున్న 6.5 లక్షల మందిలోనూ 1,00,000కు పైగా అనర్హులు ఉన్నట్లు వైద్యాధికారుల తనిఖీలో తేలింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఆరోగ్య పింఛన్లు కలిపి ప్రభుత్వం 28 విభాగాల వారికి ప్రతి నెలా పింఛన్లు ఇస్తోంది. ఈ అన్ని విభాగాలకు కలిపి కొత్త పింఛన్ల కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరందరికీ పింఛన్లు ఇవ్వాలంటే నెలకు 400 కోట్ల చొప్పున ఏడాదికి 4,800 కోట్ల ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
అనకాపల్లి జిల్లా రాంపిలిలో 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేయనున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రాంపిలిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. 4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. మరో 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టును కూడా రెన్యూ సంస్థ నిర్మించనుంది. ఈ 2 ప్రాజెక్టులు వచ్చే 2 ఏళ్లలో పూర్తి కానున్నాయి. వీటి ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో ఉచిత సీట్ల లాటరీ పారదర్శకంగా జరపాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన అమలాపురం పార్లమెంటు స్థానం ప్రజాప్రతినిధులతో గత రాత్రి సమావేశం జరిగింది. అమలాపురం ఎంపీ హరీష్తో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. కలెక్టర్ను అడిగి నియోజకవర్గాల వారీగా పరిస్థితులను ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజాప్రతినిధుల పనితీరు, అధికార యంత్రాంగం పనితీరు, స్థానిక సమస్యలపై నివేదికలను ఆయన వారికి అందజేశారు. ప్రజలతో నిత్యం సంబంధం ఉండే విధంగా వ్యవహరించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య ఏ విధమైన అంతరం లేకుండా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులంతా కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రసిద్ధి చెందిన కుండలేశ్వరం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కోనసీమలో కొబ్బరి ఉత్పత్తులకు వాల్యూ ఎడిషన్ తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కోనవరం ఏటిమొగను జలధార కార్యక్రమంలో క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు, అధికారుల పనితీరు వచ్చే 100 రోజుల్లో స్పష్టంగా మెరుగుపడాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాల్పుల విరమణను అమెరికా నిరవధికంగా పొడిగించిందన్న ప్రచారాన్ని శ్వేతసౌధం తోసిపుచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును విధించలేదని స్పష్టం చేసింది. చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ట్రంప్ చేతిలోనే ఉన్నాయని వెల్లడించింది. ఇరాన్లో అంతర్గత పోరు నడుస్తున్న కారణంగా ఏకీకృత నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు వివరించింది. మరోవైపు అమెరికా మాటలకు, చేతలకు మధ్య చాలా తేడా ఉందని ఇరాన్ విమర్శించింది. చర్చలు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. అమెరికా దిగ్బంధం కొనసాగుతుండగా హర్మూజ్ను తెరవటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హర్మూజ్ జలసంధి దిగ్బంధంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీలక వివరాలు వెల్లడించారు. ఇరాన్తో కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు, నిరవధిక గడువు ఉందన్న సమాచారం నిజం కాదని లీవిట్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని ఆమె తేల్చి చెప్పారు. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారని లీవిట్ చెప్పారు. ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉందని, చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉన్నాయని ఆమె చెప్పారు. ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతుల్ని అమెరికా అడ్డుకుందని, ఖర్గ్ ద్వీపం చమురు నిల్వలతో నిండిపోయిందని చెప్పారు. ఖర్గ్ ద్వీపం నుంచి చమురును బయటకు పంపే అవకాశం లేకుండా అమెరికా దిగ్బంధించిందని లీవిట్ తెలిపారు. ఈ దిగ్బంధం వల్ల ఇరాన్ ప్రతిరోజు సుమారు 500 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతోందని వివరించారు. కనీసం తన సొంత ప్రజలకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి ఇరాన్ చేరుకుందన్నారు. ట్రంప్ ప్రయోగించిన ఈ ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలనిస్తోందని చెప్పారు. ఇరాన్పై సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించినప్పటికీ ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ మాత్రం కొనసాగుతుందని లీవిట్ వివరించారు. ఇరాన్ ప్రభుత్వంలోని వివిధ వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా రకరకాల సందేశాలిస్తున్నారని, అవన్నీ కేవలం ప్రచారానికే పరిమితమని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఇరాన్లో మితవాదులు, అతివాదుల మధ్య అంతర్గత పోరు నడుస్తోందని అమెరికా భావిస్తోంది. అందుకే ఇరాన్ నుంచి ఒక స్పష్టమైన ఏకీకృత స్పందన కోసం ట్రంప్ వేచి చూస్తున్నారని శ్వేతసౌధం పేర్కొంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శాంతి చర్చలకు అసలైన అడ్డంకులు ఎక్కడున్నాయో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో వివరించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్ని అమెరికా గౌరవించకపోవడం ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఓడరేవులపై, ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధం మరో కారణమని చెప్పారు. అమెరికా నుంచి వస్తున్న సైనిక, రాజకీయ బెదిరింపులు శాంతి చర్చలకు అడ్డంకులని తెలిపారు. అమెరికా మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను, కపటత్వాన్ని ప్రపంచం మొత్తం చూస్తోందని విమర్శించారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణను ఇంత ఘోరంగా ఉల్లంఘిస్తున్న తరుణంలో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం అసాధ్యమని గాలిబాఫ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. సముద్ర మార్గంలో దిగ్బంధం కొనసాగుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతుంటే యుద్ధ విరామానికి అర్థం లేదని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడుల్ని కూడా తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత శాంతి చర్చలు శుక్రవారం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది. పాకిస్తాన్ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం రాబోయే 36 నుంచి 72 గంటల వ్యవధిలో ఇరు దేశాల ప్రతినిధులు మళ్లీ చర్చలు జరిపే అవకాశం ఉందని పేర్కొంది. ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రెండో దశ చర్చలకు హాజరు కావాలా వద్దా అనే దానిపై ఇరాన్ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ అంశంలో ప్రతిష్టంభన నెలకొనగా, మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దక్షిణ లెబనాన్లో 10 రోజుల తాత్కాలిక యుద్ధ విరామం అమల్లో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ దళాలు తమ దాడుల్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ఖియాం పట్టణంలోకి ఇజ్రాయెల్ సైన్యం చొచ్చుకురావడం సహా మరికొన్ని ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 3 పిల్లలు సహా 5 మృతి చెందారు. మహిళా సీనియర్ జర్నలిస్ట్ అమల్ ఖలీల్ మృతి చెందారు. ఆమెను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసిందని లెబనీస్ జర్నలిస్టులు, ప్రభుత్వం ఆరోపించాయి. రష్యా చమురు విక్రయాలపై విధిస్తున్న ఆంక్షలకు మరో 30 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత పేద, ఇంధన కొరత ఎదుర్కొంటున్న దేశాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గత వారం వాషింగ్టన్లో జరిగిన IMF ప్రపంచ బ్యాంక్ సమావేశాల సందర్భంగా 10కి పైగా దేశాల ప్రతినిధులు బెసెంట్ను కలిశారు. రష్యా చమురుపై ఆంక్షలు విధిస్తే తమ దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయని, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, ఇరాన్ చమురు విక్రయాలపై మినహాయింపు పొడిగించకూడదని అమెరికా తొలుత భావించింది. కానీ ఈ దేశాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథంతో మరో 30 రోజులు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు బెసెంట్ సెనెట్ కమిటీకి తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ సహా పలు దేశాలకు అమెరికా నిర్ణయం కొంత ఊరటనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ నియమితులయ్యారు. ఆమె నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సీజేగా జస్టిస్ లిసా గిల్ నియామకం ఈ నెల 25 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించనున్నారు. హైకోర్టు ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లిసా గిల్ సీజేగా నియమితులయ్యారు. ఈ నెల 25న జస్టిస్ లిసా గిల్తో సీజేగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఆమె ఏపీ హైకోర్టులో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. జస్టిస్ లిసా గిల్ స్వస్థలం చండీగఢ్. పంజాబ్ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె నియమితులయ్యారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం పంచాయతీ చాకల వీధిలో ఘోరం జరిగింది. మోహన్ అనే వ్యక్తి తన భార్య హరిత, తల్లి చంద్రకళను హత్య చేశాడు. తర్వాత పిల్లలతో కలిసి వెళ్లి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. మోహన్ నారాయణవనంలో సిమెంట్ షాప్, ఆయన భార్య హరిత టైలరింగ్ షాప్ నడుపుతున్నారు. హరిత సోదరుడు బాలకృష్ణ వారితోనే ఉంటూ సిమెంట్ దుకాణం చూసుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన మోహన్ ఎంతసేపటికి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడ చంద్రకళ, హరిత చనిపోయి కనిపించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మోహన్ కోసం ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలించారు. పుత్తూరులోని ప్రైవేటు పాఠశాలలో 9, 7వ తరగతి చదువుతున్న కుమారుడు, కుమార్తెను మోహన్ పాఠశాలకు వెళ్లి తీసుకొచ్చాడు. వారిని తీసుకుని రాత్రి 7 గంటలకు వేపకుంట రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. వెంటనే కుమారుడు, కుమార్తె చనిపోవద్దని తండ్రిని వేడుకున్నారు. ఇద్దరు ఆయన్ని పక్కకు లాగే ప్రయత్నం చేస్తుండగానే ఎగ్మోర్ కాచిగూడ రైలు ముగ్గురిని ఢీకొట్టింది. ముగ్గురు రైలు పట్టాలపై చనిపోయారని ఆ రైలు లోకో పైలట్ పుత్తూరు స్టేషన్ మాస్టర్ కు తెలిపాడు. ఒకే కుటుంబంలో 5 మరణానికి దారితీసిన పరిస్థితులేమిటో తెలియడం లేదు. ఇద్దరి హత్యపై నారాయణవనం పోలీసులు, తండ్రి పిల్లల మృతిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం, వసతి కల్పించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సంక్షేమ పథకాల పురోగతిపై అధికారులతో మంత్రి చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి గిరిజన కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సభ్యులు మంత్రితో సమావేశం కాగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. 4 బృందాలుగా ఏర్పడి 7 ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో అనంతబాబు సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే అనంతబాబుకు సుప్రీంకోర్టు షరతులతో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ రాజమహేంద్రవరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు విచారణ జరగనుంది. అదే రోజున హత్య కేసులో అభియోగాలు నమోదు చేయాల్సి ఉండటంతో అనంతబాబు తప్పకుండా కోర్టుకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న కోర్టుకు వచ్చినప్పుడు అరెస్టు చేసే అవకాశం ఉంది. సాక్షులను బెదిరింపులకు గురిచేయటాన్ని నిరసిస్తూ ఏపీలో దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. వెంటనే అరెస్టు చేసి ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలంటూ కాకినాడ వైసీపీ జిల్లా కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అమలాపురం, రాజమహేంద్రవరం, విశాఖలోనూ ఆందోళనలు నిర్వహించారు. సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ నాయకులు కడియాల చిన్నబాబు, సతీష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల తర్వాత ప్రజలంతా తమవారేనని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్పర్సన్ కిరణ్ మిత్రతో కలిసి ఇల్లందులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 10వ వార్డులో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ పాలకవర్గాన్ని సన్మానించి ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇల్లందు అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలను 2 విడతలుగా ఇస్తామని వెల్లడించారు. వేసవి కారణంగా ఇల్లందులో నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు. ఈ ప్రజా ప్రభుత్వంలో కష్టపడి పనిచేసే భాగ్యం మనందరికీ కలిగింది కాబట్టి ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కొత్తగా ఎన్నిక కాబడిన ఈ ఇల్లందు మున్సిపాలిటీలోని సభ్యులందరికీ పేరు పేరున కోరుతూ మీరు ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క వార్డులో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా మీరు ఒక ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ మీరు రౌండ్ చేసినట్లయితే సమస్య ఏంటో మనకి తెలిస్తే ఆ సమస్యని ఎలా పరిష్కరించడానికి మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా సహకరిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అడవే ప్రపంచంగా జీవించే ఆదివాసీలకు హైదరాబాద్ నగరాన్ని చూపించే వినూత్న కార్యక్రమానికి తెలంగాణ పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో 250 మంది ఆదివాసీలను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. మొదటిసారి నగరాన్ని చూశామని, కొత్త అనుభూతి కలుగుతుందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. ఆధునిక జీవన శైలికి దూరంగా ఉన్న ఆదివాసీలకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయడం ద్వారా సామాజిక స్పృహ పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. చార్మినార్, గోల్కొండకోట, తారామతి బారాదరి, లుంబిని పార్క్, హుస్సేన్ సాగర్, శిల్పారామం చూపిస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ వాసులకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లకు టూరిజం అంటే ఆదిలాబాదు అడవులు, ఆదిలాబాదు జలపాతాలు, ఆదిలాబాద్ మవ్వాల్ ఫారెస్ట్, ఇతర రకరకాలు ఉన్నాయి. కానీ ఆదివాసీలకు టూరిజం అంటే హైదరాబాద్. ఎందుకంటే అవన్నీ ఆదిలాబాద్ వాళ్ళు చూస్తూ ఉంటారు రోజు. అందుకని మిమ్మల్ని అందరినీ టూరిజం తీసుకెళ్తా అని చెప్పడం జరిగింది ఆ రోజున. సో ఆ చెప్పిన మాట నా 1800 మందికి మీకు తీసుకెళ్ళి చూపిస్తా చెప్పాను. ఆ సందర్భంలో చెప్పిన దానికి ఈ రోజున మొదటి విడతగా ఈరోజు 250 అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. భవిష్యత్తు తరాలు సిగరెట్లు కొనకుండా సమర్థంగా నిషేధించే బిల్ను యూకే పార్లమెంటు బుధవారం ఆమోదించింది. టొబాకో అండ్ వేప్స్ పేరుతో ప్రవేశపెట్టిన బిల్ ప్రకారం యూకేలో 2008 డిసెంబర్ 31 తర్వాత జన్మించిన వారందరూ చట్టబద్ధంగా సిగరెట్లు కొనలేరు. అయితే సదరు బిల్లు చట్టంగా మారడానికి బ్రిటిష్ రాజు చార్లెస్ ఆమోదం కావాలి. బిల్కు ఆమోదం లభిస్తే సిగరెట్లే కాకుండా వేపింగ్, నికోటిన్ ఉత్పత్తుల ఫ్లేవర్లు, ప్యాకేజింగ్ను నియంత్రించే అధికారం యూకే ప్రభుత్వానికి లభిస్తుంది. పిల్లలు ఉన్న కార్లు, ఆట స్థలాలు, పాఠశాలల వెలుపల, ఆసుపత్రుల వద్ద పొగ త్రాగటంపై నిషేధం ఉంటుంది. పబ్ గార్డెన్లు, బీచ్లు వంటి బహిరంగ ప్రదేశాలు, సొంత ఇళ్లలో పొగ త్రాగటంపై ప్రస్తుతానికి ఆంక్షలు లేవు. యూకేలో కాలక్రమేణా పొగ త్రాగే అలవాటును పూర్తిగా తుడిచిపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2022లో న్యూజిలాండ్ కూడా ఇలాంటి చట్టాన్నే చేసింది. కానీ అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత దానిని రద్దు చేశారు. ఇప్పుడు బ్రిటన్ ఈ చట్టాన్ని అమలు చేస్తే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పొగాకు వ్యతిరేక నిబంధనలు కలిగిన దేశంగా నిలుస్తుంది. భారత్, జర్మనీ మధ్య రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని పెంచేందుకు ఇరు దేశాలు ఒక రోడ్ మ్యాప్ పై సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ శిక్షణలో సహకారం కోసం ఇంప్లిమెంటింగ్ అరేంజ్మెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. బెర్లిన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో
జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షణ పరికరాల ఉమ్మడి అభివృద్ధి, ఉమ్మడి ఉత్పత్తిపై ప్రత్యేకంగా చర్చించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించకూడదని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. జర్మనీలోని ప్రసిద్ధ థైసెన్ క్రూప్ మెరైన్ సిస్టమ్స్ షిప్ యార్డ్ను రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. టైప్ 212 క్లాస్ జలాంతర్గామిని పరిశీలించారు. సబ్మెరైన్ పనితీరును, దాని అధునాతన సాంకేతిక సామర్థ్యాలను కంపెనీ అధికారులు ఆయనకు వివరించారు. భారత్ జర్మనీ దౌత్య సంబంధాలు ఈ ఏడాదితో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాజ్నాథ్ పర్యటన ఇరు దేశాల రక్షణ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉత్తర బెంగాల్లోని అన్ని జిల్లాలతో పాటు ముర్షిదాబాద్, నదియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. 1478 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ విడతలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీలో ఉన్నారు. ఆయన మరో స్థానం నందిగ్రామ్ నుంచి కూడా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తొలి విడత ఎన్నికల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ దృష్ట్యా దాదాపు 2.5 లక్షల మంది సాయుధ బలగాలను మోహరించారు. బంగాల్లో రెండో విడత ఎన్నికల్లో 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 4023 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎన్డీఏ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈసారి అనూహ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా ఎన్నికల్లో దిగడంతో తమిళనాడు శాసనసభ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో ఒక ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడంతో పలు వాహనాలు ఢీకొని పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 వాహనాల్లో మంటలు చెలరేగి చిన్నారులు సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న రాత్రి 8:30 గంటల సమయంలో డ్రామాండ్ గంజ్ లోయ నుంచి లాసోడా ప్రాంతం వైపు ఓ ట్రక్ వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడంతో వేగం అదుపు చేయలేక ఆ ట్రక్ డ్రైవర్ ఎదురుగా వెళ్తున్న ట్రక్తో పాటు 2 కార్లను ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో 2 ట్రక్కులకు మధ్యలో 2 కార్లు చిక్కుకొని మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీశారు.